ముందుగా నా బేబీ కోసం ప్రే చేసి నా బేబీ బాగుండాలి అని దేవుణ్ణి కోరుకొని కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ పేరు పేరు నా పాదాభివందనాలు. ఆ విషయం పక్కన పెడితే బ్యాడ్ కామెంట్స్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే ఎట్లా ఉంటుందంటే మనం ఇంకా సరే ఇప్పుడు కాదు, అది నెక్స్ట్ మళ్ళీ చెప్తాను, వాళ్ళ సంగతి తర్వాత నేను చూసుకుంటాను. వెరీ బ్యాడ్. ఎట్లా అంటే ఒక మనిషిని పుండు మీద కారం చల్లడం లాంటి చేసే వాళ్ళు ఉంటారు కదా, రాబందుల టైప్ అనమాట కొందరు ఉంటారు. సో ఓకే, వాళ్ళ గురించి తర్వాత మాట్లాడవచ్చు. యాక్చువల్గా నేను ఇది చెప్పడానికి వన్ మోర్ రీజన్ ఏంటంటే, నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కొంతమంది కాల్స్ చేస్తున్నారు. నాకు చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా ఇప్పటి వరకు కూడా కాల్స్ కూడా చేయలేదు. లిటరల్లీ మా వల్ల బ్రతికిన వాళ్ళు, మేము పెడితే తిన్న వాళ్ళు ఇప్పటి వరకు కనీసం కాల్ కూడా చేసి అట్లీస్ట్ ఒక్క మాట కనీసం ఎట్లా ఉంది అని కబురు కూడా తెలుసుకోలేదు. ఎట్లా ఉంది ఏంటి అన్నది. ఎనిమిటీ దేని గురించి, ఎవరి గురించి, ఎవరి మీద ఎనిమిటీ? అసలు నాకు ఎవరితో ఎనిమిటీ ఉండదు. నన్ను ఏడిపించిన వాడు కూడా బాగుండాలి అని కోరుకుంటాను. నన్ను జీవితాన్ని ఎప్పుడైతే స్పాయిల్ చేయాలనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆ ఛాన్సెస్ ఇచ్చినా పోగొట్టుకున్నారు. కాబట్టి వాళ్ళు పక్క దేవుని అయితే నేను కోరుకుంటాను. నేను ఒక సాధారణ మనిషిగా వాళ్ళ నాశనం అవ్వాలనుకుంటాను. కానీ ఎనిమిటీ లేని నా ముందు నటించి, నా ముందు బాగుండి వెనక నటించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో కాల్డ్, అందరికీ హ్యాట్స్ ఆఫ్. అన్ని గుర్తున్నాయి. ఇప్పుడు నేను ఇంత కష్టంలో ఉన్నప్పుడు ఎవరైతే ఏం చేశారో నాకు అన్ని గుర్తున్నాయి. నా జీవిత కాలం నేను చచ్చేంత వరకు మర్చిపోను. మేం పెడితే తిని బ్రతికిన వాళ్ళు కూడా ఈ రోజు కనీసం ఒక్క మెసేజ్ కూడా, కాల్ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారంటే ఎంత ఘోరం అంటే, మేము బాగా బ్రతికినప్పుడు మా డాడీ ఉన్నప్పుడు అంతా బాగానే ఉంది. ఎప్పుడైతే మేము మెల్లిమెల్లిగా మా డాడీ చనిపోయిన తర్వాత క్రమక్రమంగా కొంత తగ్గడం మొదలైందో అందరి రంగులు బయటపడ్డాయి. ఈ దెబ్బతో అయితే ఫైనల్ చెప్పాలంటే అందరి రంగులు ట్రూ కలర్స్ అన్నమాట బయటపడ్డాయి. మేజర్గా నాతోనే ఉండి నా జీవితాన్ని నాశనం చేసిన ఒక పర్సన్. ఎవరెవరో నాకు సంబంధం లేని వాళ్ళందరూ మెసేజ్ చేశారా, దేవుని కోరుకున్నారు. నీకే పోయే కాలం, కనీసం ఒక్క మెసేజ్ కూడా చేయవాను. ఒక్క 2 సార్లు వచ్చింది నీ కాల్. నేను బిజీగా ఉండుండొచ్చు, హాస్పిటలైజ్ అయి ఉన్న బేబీ దగ్గర, చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉండొచ్చు. నీకు కావాలనుకుంటే కనీసం నువ్వు మళ్ళీ తిరిగి కాల్ చేయలేవా? ఈ దెబ్బతో నీది అర్థమైపోయింది. డబ్బులు ఉన్న రోజులు నువ్వు నాతో బాగానే ఉన్నావు. డబ్బులు ఉన్న రోజులు కాదు, మీ అయ్యేజ్ వచ్చినప్పుడు, మీ అన్నజ్ వచ్చినప్పుడు, నీకు అవసరం వచ్చిన ప్రతిసారి నీ అవసరంలో నేను ఉన్నా. తోడుగానే కాదు, ఫినాన్షియల్ గా పక్కన పెడితే డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. చెత్త వెదవా, నీ పక్కన నేనుండి ఎంత ధైర్యాన్ని ఇచ్చాను. నేను కష్టంలో ఉన్నప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. అది పక్కన పెడితే ఈ రోజు పాప ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా నువ్వు కనీసము ఇంత ఘోరమైన మనిషి అంటే, నీలాంటి ఒక మనిషి భూమికే బరువు. నేను ఒక స్టెప్ ముందుకేస్తే చస్తే నీ తల్లికి ఉన్న ఒక్కడి కూడా నువ్వు దూరం అయిపోతే పిచ్చిదైపోతుంది, అనాథైపోతుంది అని ఊరుకున్నాను. నీలాంటి వాడు భూమికి నిజంగా బరువు. ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు. రేపు నేను చెప్పొద్దు. నీ రూపం అంటూ ఒకటి ఉంది, అదే నిన్ను వేలెత్తి చూపిస్తుంది. ఆ రోజు నువ్వు బ్రతికున్నా, ఇప్పటికీ నువ్వు బ్రతికున్న శవంతో సమానమే. ఎంతో కొంత మెర్సీ ఉండే. నేను ఎప్పుడు నీ గురించి అంత పర్టికులర్ గా ఆలోచించలేదు. నువ్వు నా మీద ఎన్ని మాట్లాడినా, ఎంత హెరాస్ చేసినా, నన్ను ఎన్ని మాటలు అన్నా, నన్ను బ్యాడ్ చేసినా, నన్ను రూమర్ క్రియేట్ చేసినా, ఎన్నన్నా పోనీలే పిచ్చోడు మారతాడులే, వెధవా చెప్పుడు మాటలు విని ఇలా ఉన్నాడు అనుకున్నాను. కానీ చెప్పుడు మాటల వల్ల మాత్రమే నువ్వు కాదు, యు ఆర్ ఎ బార్న్ క్రిమినల్. నీలో అవసరం ఉంటే ఒకలాగా, లేకుంటే ఒకలాగా ఉండే పర్సన్ ఆల్రెడీ నీలో ఉండి అది బయటకు రాకుండా మాత్రమే కొన్ని సంవత్సరాలు నటించావన్నది నాకు చాలా క్లియర్గా అర్థమైంది. ₹1 పుట్టినప్పటి నుండి పాప ఇప్పటి వరకు నువ్వు ₹1 పెట్టకున్నా, ఏం చేయకున్నా నేను అన్ని భరించిన, ఎన్ని మాటలున్నా, ఏమన్నా, ఏం చేసినా భరించిన. కానీ ఈ రోజు నాకు ఈ కష్టం వచ్చినప్పుడు నా బిడ్డకి నాకు నిజంగా అర్థమైపోయింది. ఒక 2 సార్లు కాల్ చేసి ఊరుకున్నావు, నీ మొహం మీద చెడామల్లో తిట్టడానికి నాకు ఒక్క సెకండ్ చాలదు కదా. పక్కన పెడితే నీలాగా పిచ్చి కాంప్లైంట్స్ ఇవ్వడానికి నాకు ఇంకా సెకండ్ చాలదు. నేను ఇవ్వగలను, ఎందుకు ఇవ్వలేదు? నీ మనసాక్షిగా నేను వదిలేసాను. నీ అంత నీచమైన మనిషి నా జీవితంలో నేను చూస్ చేసుకున్నందుకు ఐఎమ్ ఫీలింగ్ షై మై సెల్ఫ్ అండ్ ఐఎమ్ ఫీలింగ్ పిటీ మై సెల్ఫ్. నిజంగా కూడా నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను. కానీ ఒక్కసారి మళ్ళీ తిరిగి నీ పాప కోసం చూడలేకపోయావా? సిగ్గుందా నీకు అసలు? మనిషి పుట్టకైనా ఇది? 2 సార్లు కాల్ చేసి ఊరుకుంటావా? వాట్సాప్ లో నేను నిన్ను బ్లాక్ చేయలేదు, నువ్వు నన్ను బ్లాక్ చేయలేదు. ఒక్కసారి నువ్వు ఒక వాయిస్ నోట్ పెట్టలేకపోయావా? నాకు పాపం చూడాలనిపిస్తుంది సంథింగ్ ఏదో అని ఒక్క వీడియో కాల్ చేసి నీ బేబీ నీకు చూడాలని అనిపించలేదా? కొంచెమన్నా నీకు సిగ్గు అనిపించలేదా? ఏ మాత్రం అనిపించలేదా? మనిషి పుట్టక పుట్టుంటే అనిపించి ఉండాలి. పోనీ ఇంత ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉంది, ఒక జీతం లేక 8-9 నెలల నుండి సఫర్ అవుతుంది.
సరే నా దగ్గర ఒక 500 ఉన్నాయి, కొన్ని 1000 రూపాయలు, నా దగ్గర 500 మాత్రమే. నేను ఎప్పుడు మీ దగ్గర ఫైనాన్షియల్ గా ఎక్స్పెక్ట్ చేయలేదు మీకు తెలుసు. కానీ ఇప్పుడు నా సిచ్యువేషన్ లో పిచ్చి కుక్కలాగా 3 రోజులు నీ హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటే లోకల్లో నీ వచ్చి కనీసం నువ్వు రాకపోగా ఒక్క మెసేజ్ కూడా చేయలేకపోయింది. ఏం చేసింది నీకు ఆ పాప అన్యాయం? ఏం అన్యాయం చేసింది ఆ పాప నీకు? ఇంత ఘోరం కదా. నీలాంటి వాడు అసలు పెళ్ళే చేసుకోకూడదు. చేసుకున్న దరిద్రుడికి, అట్లాంటి వాడికి పిల్లల్ని అసలు దేవుడు ఇచ్చిండకూడదు. నేను దేవుడిని ఎంత మొక్కి ఎంత కష్టపడితే ఎన్ని మందులు వాడితే నాకు ఆ దేవుడు ఆ ప్రసాదాన్ని నా బిడ్డ నాకు కలిగించాడు. నేను నిజంగా నేను కృతజ్ఞతలు ఎప్పటికీ ఉంటాను. ఒక్క 1000 రూపాయలు 500 అయినా నీ దగ్గర ఎక్స్పెక్ట్ చేయడమే చాలా చీప్ గా ఉంటుంది. కానీ నువ్వు బేబీ కోసం అట్లీస్ట్ ఒక్క వీడియో కాల్ కూడా నువ్వు చేయలేదు చూడు. చచ్చిపోయాను నా జీవితం అసలు నా దృష్టిలో కాదు, చచ్చిన శవం కన్నా నేను రెస్పెక్ట్ ఇస్తాను. కానీ నీకు అది కూడా ఉండదు లైఫ్ లో. ఇక గుర్తుపెట్టుకో, నీకు ఫ్యూచర్ ఎలా ఉండబోతుందంటే నువ్వు చేసిన ప్రతి పని, నువ్వు నన్ను పెట్టిన ప్రతి టార్చర్, ఆ మెంటల్ టార్చర్ కానీ ఫిజికల్ టార్చర్ కానీ ప్రతిదీ నేను ఇప్పుడు పెడతాను పేపర్ మీద. ఇప్పుడు పెడతాను. నేను ఎన్ని రోజులు పెట్టలేదు, పోనీ బ్రతకని అనుకున్నా. నా బిడ్డకు ఒకటి ఉండాలి ఏదో అనుకున్నాను, కానీ బిడ్డను కూడా నువ్వు కన్సిడర్ చేయలేదని నాకు అది ఎంత బాధ కలుగుతుందంటే, నీలాంటి చెత్త విధవా ఇంకొకటి. నీకన్నా ఎవరో నాకు ముక్కు మొహం తెలియని వాళ్ళు చాలా 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 బెటర్. ఎన్ని కామెంట్స్, ఎంత బ్లెస్సింగ్స్, అసలు ఎంతమంది నీ బిడ్డ బాగుండాలి అని అనుకున్నారు. కానీ నువ్వు, నీదో బ్రతుకు, నువ్వో మనిషివి, నీదో జన్మ. నీలాంటి వాడిని కన్నందుకు నీ తల్లి కూడా సిగ్గుపడాలి. మీరు మనుషులు. కనీసం పెద్ద ఆవిడ ఉండి ఇప్పటి వరకు 2.5 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఒక పెద్ద మనిషి స్థానంలో ఉండి కూడా 2.5 సంవత్సరాల నుండి తన మనవరాలు ఉందా, సచ్చిందా, బతికిందా అని కూడా కాల్ చేయని మనిషి ఉంది చూడు. అదో మనిషి. మీరు మనుషులు, మీదో బ్రతుకు. నీ బ్రతుకులు చెడ. నిజంగా సిగ్గుపడుతున్నా. నేను అందరంటే ఏమో అనుకున్నా, కానీ ఇటువంటి నీచమైన బ్రతుకు నేను కొన్ని సంవత్సరాలు, ఒక 12 సంవత్సరాలు నేను బ్రతికాను అన్న ఫీలింగ్ నాకు వస్తుంది చూడు. యాసిడ్ వస్తుంది, తగిలిపెట్టుకోవాలనిపిస్తుంది, ఇంత కోపం వస్తుంది. మెర్సిలెస్ పీపుల్, రూత్లెస్ మెర్సిలెస్ పీపుల్. ఏమని ఏం చేసింది చిన్న పాప మీకు? ఇంత బాధ లేదు? అందరి ముందు నటిస్తున్నారే, అందరి ముందు నేను పాపం చూడనీయట్లేదన్న నటన ఎంత బాధేస్తుంది తెలుసా? ఏం మాయరోగం పుట్టింది లోకంలోనే ఉంది. ఒక్కసారి వచ్చి చూడొచ్చు నీ పాపను. ఒక్కసారి నేను లేనప్పుడు వస్తే మా మమ్మీ వద్దు వస్తే. తర్వాత ఏం రోగం పుట్టింది అప్పటి నుండి ఇప్పటి వరకు? ఎందుకు రాలేదు? ఏం రోగం పుట్టింది? ఎవడా ఆపిండి నిన్ను? నువ్వు వస్తే ఎవడన్నా అడ్డున్నాడా? ఇప్పటి వరకు స్టిల్ వెయిట్ చేసిన. కానీ ఇక మీద నువ్వు రావాలన్నా కూడా దేవుడు నిన్ను రానియద్దు, అస్సలు రానియద్దు. కుల్లి సావు అస్సలు రావద్దు. నీ నీడ కూడా పడద్దు. నేను నిజంగా అంటున్నా, దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నీ నీడ పడ్డా కూడా పాపమే అది. ఎన్ని మాటలు అన్నావు. నాలాంటి ఒక అమ్మాయి, నీ చెల్లె కూడా ఉంది, అయినా నన్ను ఎన్నో మాటలు అన్నావు, నేను పడ్డాను. కానీ ఈ రోజు నా బిడ్డ ఈ పరిస్థితిలో ఉంటే నువ్వు రాలేదు చూడు. భగవంతుడు సాక్షిగా చెప్తున్నా, ఇందుకు నువ్వు తప్పనిసరిగా అనుభవించాలి. ఇంకా అనుభవిస్తావు. మీ నాన్నమ్మ చనిపోయినప్పుడు కూడా బిడ్డను పట్టుకుని నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు అని అడిగిన చూడు. అప్పుడు కూడా ఎంత మనసు కృంగిపోయింది తెలుసా? నువ్వు ఉన్నప్పుడు ఏ క్లాసు, నువ్వు ఎన్ని సంవత్సరాలు అవుతుంది వెళ్ళి, నువ్వు ఉన్నప్పుడు ఏ క్లాస్ లో ఉంది, నువ్వు వెళ్ళిపోయి ఎన్ని ఏళ్ళు అవుతుంది, ఇలా లెక్కలు వేసుకున్నా కూడా నీకు తెలిసిపోతుంది. యూకేజీ 1st, 2nd, 3rd, 4th ఇలా తెలిసిపోతుంది. ఇంతకన్నా దిగజారే బ్రతికేగానే ఉంటుంది. ఎంత బాధ పెడుతున్నావు మనుషుల్ని, ఇంకా 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 ఎంత బాధ పెడతావు. ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను తెలుసా నీ వల్ల. నేను డిప్రెషన్ కూడా వెళ్ళిపోయాను. ఎప్పుడైనా కూడా మనకన్నా ఎక్కువ ప్రాణంగా ప్రేమించిన మనిషే మనల్ని మోసం చేస్తాడు. అప్పుడు ఎంత బాధేస్తుంది తెలుసా? అందరూ అనుకుంటారు చాలా సింపుల్ గా, మర్చిపోలేము, చచ్చిపోలేము. ఎందుకు చచ్చిపోవాలంటే కూడా ఒక రీజన్ లెస్ అయిపోయింది. అంటే ఏం తప్పు చేసిందో చచ్చింది అన్నట్టుగా క్రియేట్ చేయడం ఎంత బాధేస్తుంది తెలుసా? నాకన్నా ఎక్కువ నేను నిన్న ఇష్టపడ్డా. నీకు లేని విలువ నేను కల్పించిన, అది నేను చేసిన తప్పు. కానీ నువ్వు తినే ప్రతి గింజ మీద మా డాడీ పేరు రాసింది గుర్తుపెట్టుకో. మా డాడీ చచ్చిపోతే వచ్చిన బెనిఫిట్స్ తోని దౌర్జన్యంగా మా దగ్గర తీసుకొని బ్రతుకుతున్నావు. అవే బెనిఫిట్స్ మా మమ్మీ నాన్న అని అడిగితే నువ్వు ఏమన్నావు? మేడం నాకు ఇచ్చినట్టు ప్రూఫ్ ఉంటే కోర్టులో వేసుకోండి అన్నావు కదా. ఆ మాట అన్నప్పుడు కూడా మేము అంత ఫీల్ అవ్వలేదు. సరే వీడేదో పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు, మారతాడులే అనుకున్నాము. ఇప్పుడు చెప్తున్నాను, దైవ సాక్షిగా చెప్తున్నాను, మా నోటికాడి బుక్కను బలవంతంగా లాక్కొని తీసుకున్నందుకు నువ్వు సర్వనాశనం అయిపోతావు. పాపం తగులుతుంది, సర్వనాశనం అయిపోతావు. నీకు అసలు అనొద్దు నేను ఇంకా, అంతే, నాశనం అయిపోండి. ఇదే నా చివరి ఎక్స్పెక్టేషన్ నీ నుండి అన్నది మాత్రం గుర్తుపెట్టుకో. డబ్బు గురించి అయితే కాదు, ఒక్కసారన్నా వచ్చి దాన్ని చూస్తావు చిన్నగా అన్న కోరిక నాకుండే. ఇక రావద్దు, నువ్వు వస్తా అన్నా నేను రాను. ఇది ఫైనల్. ఇంత సిక్ అయి చచ్చేది బ్రతికింది, అది చచ్చిపోయేది బ్రతికింది, కానీ నువ్వు రాలేదు. నేను నిన్ను అస్సలు ఎక్స్క్యూజ్ చేయను. లైఫ్ నీకు ఎక్స్క్యూజ్ అంటూ లేదు, ఇంకా అస్సలే లేదు. అయినా నీకు ఆ ఫీలింగ్ కూడా లేదు కదా, ఆ రిగ్రెట్ నీకు లేదు. నేనే కాదు, ఆ దేవుడు కూడా నేను క్షమించడు. ఈరోజు నేను చెప్తున్నాను, నేను నమ్మే దేవుళ్ళందరి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నీకు లైఫ్లో ఎక్స్క్యూజ్ లేదు.
నన్ను ఎంత బ్యాడ్గా పోర్ట్రేట్ చేసినా నేను భరించిన, అయినా పోనీలే ఎంతో భరించిన. దానివల్ల నేను మెంటల్గా, ఫిజికల్గా, ఫినాన్షియల్గా నష్టపోయినా కూడా భరించిన. చేసుకున్నందుకు సరే సైలెంట్గా ఉండాలి ఏదో అనుకున్నా కానీ నేను దీనివల్ల ఒక మెసేజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే, మనం లవ్ చేసి పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు, మేము పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం, అది కూడా తప్పు కాదు. కానీ మొదటి నుండి వాళ్ళ స్వార్థం మాత్రమే చూసుకుంటున్నప్పుడు మనం పిచ్చిగా పోనీలే వాళ్ళ పరిస్థితి అలా ఉంది అనుకుంటాం కదా, అది తప్పు. అదే తప్పు. ఎందుకుంటుంది వాడి పరిస్థితి? మగాడు బయటకు వెళ్ళి కష్టపడి చేయలేడా? తప్పనిసరిగా చేయాలి. వాడు చేస్తేనే నేను ఇప్పుడు వాడికి వంట చేస్తాను, ఇంకేదో చేస్తాను అన్నట్టుగా ఉంటేనే బాగుంటుంది. పోనీలే వాడు చేయకుండా కూడా నేను చేస్తాను, నేను చదువుకోలేదు కదా అని ప్రతిసారి నన్ను బ్లాక్మెయిల్ చేశావు కదా, అన్ని ఆపర్చునిటీస్ పోగొట్టావు కదా. ఓకే, లెట్ ఇట్ బి. నువ్వు చదువుకోలేదు కానీ నీకు బుద్ధి ఎంత తక్కువ ఉందంటే, చదువుకోని వాళ్ళు కూడా ఫ్యామిలీస్ని చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నీలాగా సెల్ఫిష్గా ఫ్యామిలీస్ని వదిలేసుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఇక అనుభవించు. నా సంక నాకు సర్వనాశనం అయిపోతుంది.